చిత్తూరు డిస్టిక్ పీలేరు దగ్గర దేవదారు మాకులపల్లె అనే గ్రామంలో మా పిన్నమ్మ మొన్న చనిపోయారు. 4 రోజులు అయింది. మేము ఆ వర్షం వచ్చింది ఆ రోజు భయంకరంగా. నెల్లూరు దగ్గర చాలా భయంకరమైన వర్షము. నెల్లూరు గూడూరు మధ్యలో చాలా భయంకరమైన వర్షము. రోడ్లు వెళ్తుంటే కూడా చాలా భయంకరంగా ఉంది. అక్కడ బ్రిడ్జి కడుతున్నారు నెల్లూరు దగ్గర. అక్కడైతే భయంకరమైన వాటర్ వచ్చింది. ఒక బస్సు ఆటో వెళ్ళడం వలన ధైర్యంగా వాళ్ళ వెనకానే నేను కూడా వెళ్ళాను. కొంచెము కారు చక్రాలు లోపలికి పోయినట్లు తెలిసినా కూడా ఎగ్జిలేటర్ తొక్కితే పైకి వచ్చేసింది. భగవంతుడు కాపాడాడు. ఆ రోజు మేము కొట్టుకొని పోతామని కూడా మాకు నమ్మకంగా ఉండింది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మేము ఇరుక్కుపోయాము. అయినా కూడా దేవుడు మమ్మల్ని కాపాడాడు. సావు కదా, పిన్నమ్మ చనిపోవడం వలన మేము అటువంటి కష్టాలు పడి వెళ్ళినాము. ఆ ఊరు చేరుకున్నాము. కళ్ళ నిండుకు కన్నీళ్ళు. మా నాన్నకు 2వ భార్య అయినా కూడా నాకు తల్లి. ఆమెను చూసి చాలా బాధపడ్డాను. ఆ ఊరు వాళ్ళు కూడా చాలా ప్రేమ చూపించారు. చాలా రోజుల తర్వాత నేను వెళ్ళి ఆమెను ప్రాణంతో ఉండంగానే చూసి వచ్చిన 4వ రోజే ఆమె చనిపోయింది. ఆ ఊరిలో ఎలా ఉంటాయంటే ఆచారాలు, ఎవరైనా చనిపోతే అందరూ ఒకే బాధ్యత తీసుకుంటారు. ఎలాగంటే ఇంటింటికి ఒక మనిషి వెళ్ళి అక్కడ గుంతను తవ్వుతారు. వాళ్ళు ఏ మతమైనా పర్వాలేదు, క్రిస్టియన్ అయినా పర్వాలే, తెలుగు అయినా పర్వాలే, ముస్లిం అయినా పర్వాలే, ఎవరైనా సరే అందరూ సరి సమానంగా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కరు వెళ్ళి అక్కడ బాధ్యతగా ఆ చావు అంత్యక్రియలు అయ్యేంత వరకు కూడా ఉండి వాళ్ళ బాధ్యతను వాళ్ళు నెరవేరుస్తారు. పల్లెటూరుల్లో ఎలా ఉందంటే అంత ఐకమత్యం ఉంది. చావుకు కూడా వాళ్ళు తోడుగా వచ్చి ఆ బాధను పంచుకుంటారు. పెళ్ళిళ్ళకు కూడా మంచి పనులకు కూడా అదేలాగా పంచుకుంటారు. కానీ పెళ్ళిళ్ళకు పంచుకోవడము వేరు, అది శుభకార్యము. కానీ ఈ చెడు కార్యానికి కూడా వాళ్ళు ప్రేమను ఆ ఊరు ప్రజలు ఎంత ప్రేమ చూపించారంటే ఎంత మనసు హ్యాపీ అవుతుందంటే వాళ్ళు చక్కగా వాళ్ళందరూ వచ్చి ఆ గుంతను తవ్వేదానికి కానీ ఆ శవాన్ని తీసుకుపోవడానికి కానీ అన్నీ కూడా బాగా వాళ్ళు సహకరించినారు. మా చిన్నాయన పెద్దనాయన పిల్లలు అందరూ కూడా వాళ్ళు ఒక బాధ్యతగా వాళ్ళే సొంతంగా అన్ని పనులు వాళ్ళు చేసినారు. మా ఇంట్లో వాళ్ళు కూడా మా అల్లుడు కూడా ఆ శవాన్ని మోసి నా మనవడి కాడి నుంచి అక్కడ చేయవలసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మా చేతనైన సహాయాలు కూడా మేము చేసినాము. ఎంత అద్భుతం అనిపిస్తుందంటే ఆ ఊరు ప్రజల్లో ఉండే ఐకమత్యము. ఆ ఊరే కాదు, అక్కడ ఏ విలేజ్లో అయినా కూడా వాళ్ళు అన్నీ సమానంగా పంచుకుంటారు. భయపడరు, అది అంటూ అని చూడరు. ఎంత మంచితనము ఇప్పటి వరకు కూడా జీవించి ఉందంటే ఎంత సంతోషం అనిపిస్తుందంటే పిన్నమ్మ పోయింది అనే బాధలో ఉన్నప్పటికి కూడా ఆ ఊరు వాళ్ళు ఆమెకు అలా చేయడంలో ఆమె ఎంత అదృష్టమని అనుకున్నాను. కానీ ఎవరు చనిపోయినా, పెద్దవాళ్ళు అయిపోయి ఏజ్ అయిపోయి ఎవరు చనిపోయినా కూడా ఊరల్లో ఇప్పటికి కూడా మంచితనము, మానవత్వము, దయ అనేది ఇప్పటికి కూడా 100కి 100 భాగాలు బతికే ఉంది. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఆ ఊరు ప్రజలు ఎంత కలిసిమెలిసి ఉండారు, ఐకమత్యంగా ఉండారు అని నాకు చాలా సంతోషం అనిపించింది. ఏమైనప్పటికీ కూడా మా పిన్నమ్మ చనిపోవడము చాలా బాధాకరము. మా నాయన, మా పెద్దనాయన వాళ్ళ బ్యాచ్లో వాళ్ళు సీనియారిటీ ఉండే బ్యాచ్ లిస్టులో మా పిన్నమ్మే బతికి ఉండింది. ఆమె కూడా వెళ్ళిపోయింది. చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఏమీ చేయలేము కదా. అక్కడ ఉండి అన్ని పనులు చూసుకొని అంత బాధ అయినా కూడా ఆ వర్షంలో కూడా మమ్మల్ని భగవంతుడు కాపాడాడు. ఎందుకు కాపాడాడంటే మనం ఏదైనా మంచి పనులు చేస్తాము. మంచి పనులు చేసినప్పుడు ఎవరికైనా బువ్వ పెట్టడము, 10 రూపాయలు దానం చేయడము, అయ్యో మనిపించడము, నోరు లేని ప్రాణాలను మనము వాటికి కూడా అంత పెట్టి కాపాడడము, దయాదాక్షణము, ప్రేమ ఉండడం వల్లనే మనకు ఆపదలు అవన్నీ భగవంతుడు
మనకు అవన్నీ కష్టం వచ్చినా కూడా భగవంతుడు మనం చేసిన మంచి పనులను మనకు ఆపదలో ఒక చెయ్యి అడ్డు పెట్టి మనల్ని ఆ భగవంతుడు కాపాడుతాడు. దేవుడికి పూజలు చేయాలి, వ్రతాలు చేయాలి, దేవుడిని భక్తితో కొలవాలి. పొద్దుకు దేవుడి పూజ చేస్తూ దేవుడి స్మరణ చేస్తూ దేవుడే కదా మొత్తం అనుకుంటే కూడా అది చాలా పొరపాటు. ఉండాలి, దైవభక్తి ఉండాలి, పూజ చేయాలి, దేవుడికి పూలు పెట్టాలి, దేవుడిని మనసులో ధ్యానించాలి. దేవుణ్ణి మనం ఏమి వరము కోరకూడదు. ఎందుకంటే మనలో ఏ కష్టాలు ఉన్నాయో అవి భగవంతుడే మనకు తీరుస్తాడు. అది మనము అడగాల్సిన పని లేదు ఆయన్ను. అవి హారతులు ఇచ్చి దీవెనలు ఇచ్చి దేవుడు 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 అనుకుంటే కూడా దాంట్లో ఏమీ ఉండదండి. మనము దాన ధర్మం చేయాలి, కష్టాల్లో ఉండే వాళ్ళకు 10 రూపాయలు సహాయం చేయాలి, వాళ్లకు బువ్వ పెట్టాలి, నోరు లేని ప్రాణాలను ప్రేమించాలి, మార్గ మధ్యములో వచ్చి చిన్న చిన్న జీవులను కూడా మన చేతనైనంత కాపాడాలి. వాటిల్లోనే భగవంతుడు కనిపిస్తాడు. కానీ పొద్దుకు దేవుడికి ఆరతలు ఇస్తూ పూలు చల్లుతూ ఉంటే దానిలో దేవుడు అనేది ఆయన ఇష్టపడడు. ఆయన ఇష్టపడేది మనము సాటి మనిషిగా జీవరాశులకు కానీ ఏది కూడా కానీ కష్టములో ఉండే వాళ్ళకు సహాయం చేస్తేనే భగవంతుడు వాటిల్లోనే మనకు కనిపిస్తాడు. చిన్ని ప్రాణాన్ని కాపాడండి, అది ఎంత బాగా అది భగవంతుడు చిన్ని ప్రాణం మనం కాపాడామంటే దాంట్లోనే భగవంతుడు కనిపిస్తాడు. గుడి ముందర భిక్షాటన చేస్తూ ఉంటారు. మనము గుళ్ళో దేవుడు దేవుడిని పోయి దండాలు పెడతాం, బాగుంది. మనం దేవుడికి దండం పెట్టచ్చు, దేవుడిని మనం కొలుచుకోవచ్చు, అది కూడా మంచిదే. కానీ గుడి బయట వాళ్ళు ఉంటారు, భిక్షాటన చేస్తుంటారు. వాళ్ళకు 10 రూపాయలు మనం దానం చేస్తే వాళ్ళకు మనం స్టార్టింగ్లోనే కడపలోనే మనము వాళ్ళకు ఆ భిక్షాటన చేసే వాళ్ళకు మనం ఫస్ట్ మనం వాళ్ళకే దేవుడు అయిపోతాము. కానీ ఇవన్నీ చాలామంది చేస్తున్నారు. మానవత్వము, దయ, మంచితనము చాలా ఉంది. ఆ ఊళ్ళల్లో కూడా ప్రేమ అనురాగాలు ఇప్పటికి కూడా బతికే ఉన్నాయి. అన్ని ఊళ్ళలోనూ అదేలాగానే ఉంటాయి. అలా ఉండగానే ఈ ప్రపంచం అనేది నిలిచి ఉంది. ఈ వెలుతురు, ఈ గాలి, పగులు, రాత్రి, చీకట్లు అవన్నీ కూడా మంచి పనులు మనము చేయడం వల్లనే ఇవన్నీ కూడా ఇన్ని కష్టాలు ఇన్ని ప్రళయాలు వచ్చినా కూడా చాలా వరకు అవి నిలిచి ఉన్నాయంటే మంచి పనులు చేసే దానివల్లనే భగవంతుడు ఆ మంచి పనులకు భగవంతుడు అందరినీ బాగా ఉండాలని ఆశీర్వదిస్తాడు. కాబట్టి చాలా మంచితనం లేదని అనుకుంటామే కానీ అది చాలా పొరపాటు. చాలా మానవత్వము, దయగల వాళ్ళు ఉండారు. రోడ్లలో ప్రమాదాలు జరిగినా కూడా ఎంతమంది పోయి వాళ్ళని కాపాడాలని చూస్తారు. ఎంత మంచితనం ఉందంటే చాలా వరకు మంచితనం ఉంది. ఆ ఊరల్లో ప్రేమ అనురాగాలు ఇప్పటికి కూడా మేము మర్చిపోలేకపోతున్నాము. ఇంకా 4 డేస్లో మరి ఆ కార్యం ఉంది కాబట్టి మేము వెళుతున్నాము. కానీ చాలా అద్భుతము. మనుషుల్లోనే దేవుడు తప్పనిసరిగా విలేజెస్లో మాత్రము మనుషుల్లో దేవుడు తప్పనిసరిగా ఉన్నారు. సిటీలో కూడా చాలామందికి మనుషుల్లో దేవుడు ఉన్నారు. ఎక్కడ లేదు, మంచి పనులు చేసే వాళ్ళల్లోనే భగవంతుడు కనిపిస్తాడు. తప్పకుండా మనుషులే దేవుళ్ళు. మనుషుల్లో దేవుడు ఉండంగానే దేవుడు మనుషుల్లోకి వచ్చి మంచి పనులు చేస్తారు.